ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. గీతాబంధువులకు నమస్కారం. గత శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు? విషయాలను గ్రహించని జీవుడు విషయాలకు దూరమవుతున్నాడే కానీ వాటి యందు రాగము నశించడం లేదు, వాటి యందు ప్రీతి నశించడం లేదు. కానీ ఎప్పుడైతే పరమాత్మను దర్శించాడో, అంటే పరమాత్మను దర్శించగలిగితే ఈ విషయాలతో పాటు విషయాలపైన ఉన్నటువంటి రాగం కూడా తొలగిపోతున్నది, విషయాసక్తి కూడా తొలగిపోతున్నది అంటున్నాడు భగవంతుడు గత శ్లోకంలో ఒకట. ఇప్పుడు 60వ శ్లోకం. యతతోహపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభమనః. ఇంద్రియములు ప్రమాదమైనవి, వివేకవంతుని ప్రయత్నశీలుని మనము బలముగా హరించుచున్నవి, తెలుసుకోవయా ఓ కుంతి నందన. ఇంద్రియములు ప్రమాదమైనవి, వివేకవంతుని ప్రయత్నశీలుని మలము బలముగా హరించుచున్నవి, తెలుసుకోవయా ఓ కుంతి నందన. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గనే పులకరించని మత భారతావనే, పులకరించని మత భారతావనే. కౌంతేయ, విద్వాంసుడైనటువంటి పురుషుడు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయినప్పటికీ కూడా ఈ క్షోభను కలిగించేటువంటి ఇంద్రియాలు మనస్సును బలవంతంగా లాక్కొని పోతవి అంటున్నాడు భగవానుడు. ఇంద్రియాలు చాలా బలం కలిగి ఉంటాయి. ఈ దేహాన్ని చలింపజేస్తవి, మనస్సును చంచలంగా మారుస్తవి ఇంద్రియాలు. కొన్ని విషయాలలో మనస్సు మగతలో పడి ఉన్న ఇంద్రియాలు మనస్సును తట్టి లేపుతవి, పట్టి ఊపుతాయి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, విద్వాంసుడు అయినప్పటికీ విపశ్చితః అపి అంటున్నాడు. తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ యతతః అపి అని అంటున్నాడు. అలా ప్రయత్నం చేసినప్పటికీ ఇంద్రియాలు మనస్సును బలవంతంగా విషయాల వైపు ఈడుస్తున్నవి అని చెప్తున్నాడు భగవంతుడు ఈ శ్లోకంలో. ఇక ప్రయత్నం చేయకుండా కూర్చునే అవివేకికి మరి ఆయన సంగతి ఏం చెప్పేది ఏముంటుంది? వాణ్ణి ఇంద్రియాలు అతి సులభంగా ఈడ్చివేస్తాయి. బలవాన్ ఇంద్రియగ్రామే విద్వాంసం అపి కర్షతి అంటాడు వ్యాస మహర్షి. అంటే బలవంతుడైన విద్వాంసుని కూడా ఇంద్రియాల గుంపు లొంగ తీసుకుంటుంది అని చెప్పడం. మరి దీనికి కారణం ఏంటి అంటే, దానికి కారణం ఒకటి, అతడు విద్వాంసుడే కావచ్చు, యత్నశీలుడే కావచ్చు, అతని మనస్సులో ఇంకా రాగాశక్తి మిగులు ఉంది అని అర్థం. మహర్షి విశ్వామిత్రుడు ఎప్పుడు ఎక్కడ విఫలమైనా ఆ దురదృష్టం వెనుక ఈ రసమే ఉన్నది. మనస్సులో విషయాసక్తి మిగిలి ఉంటే ఇంద్రియాలు విజృంభించి మనస్సును లొంగ తీసుకుంటాయి. బుద్ధి దుర్బలమైనప్పుడు సాధకుని యొక్క యత్నాలు
విఫలమవుతవి అని చెప్తున్నాడు. తర్వాత 61వ శ్లోకం. తాని సర్వాణి సంయమ్యాం యుక్త ఆసీత మత్పరః విషేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. ఇంద్రియ నిగ్రహమును కలిగి ఏకాగ్ర బుద్ధిని కలిగి, ఇంద్రియ నిగ్రహమును కలిగి ఏకాగ్ర బుద్ధిని కలిగి, ఆసక్తిని నాపై ఉంచి జ్ఞానము సుస్థిరము అర్జున. ఆసక్తిని నాపై ఉంచే జ్ఞానము సుస్థిరము అర్జున. ఆసక్తిని నాపై ఉంచే జ్ఞానము సుస్థిరము అర్జున. భగవద్గీత శ్రవణము ఇది భవహరణం, మంగళతరుణం కృష్ణ వితరణం, మోక్ష సామ్రాజ్యగమ్యం మానవుని కంతిమలక్ష్యం. భగవద్గీత శ్రవణము ఇది భవహరణం, మంగళతరుణం. అర్జున, ఇంద్రియాలన్నిటిని నిగ్రహించాలి, ఏకాగ్ర బుద్ధిని కలిగి ఉండాలి, నాయందే ఆసక్తి కలిగి ఉండాలి. ఇంద్రియాలు ఎవరికి వశపడతాయో వారి జ్ఞానమే సుస్థిరము అంటున్నాడు భగవంతుడు. మనస్సును నియమించాలి అంటే ఇంద్రియాలను నియమించి తీరాలి. ఇది గత శ్లోకాల్లో తెలుసుకున్నాం. అలా ఇంద్రియాలను వశపరుచుకున్నటువంటి స్థితప్రజ్ఞుడు మత్పరుడై కూర్చొని ఉంటాడు. యుక్త ఆసీత మత్పరః అంటున్నాడు. అంటే ఇంద్రియాలను నిగ్రహించుటలో మన కృషి పూర్ణంగా ఉండాలి. విషయాలయందు అనురక్తి, పరమాత్మయందు ఉదాసీనత, ఇవి ఉన్నంత కాలం మనం ఈ ప్రపంచంలో అశక్తులంగానే ఉంటాము. తాను చేసే ప్రయత్నం లోపం లేకుండా చేయాలి. అప్పటికి మన శక్తి చాలకపోతే తనకు కావలసిన శక్తి కోసం మత్పరుడు కావాలి, అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అంటే తాను ప్రయత్నం చేయకుండా అంతా భగవంతుడే చేస్తాడు అనకూడదు. అట్లా అనేవాడు పచ్చి సోమరి. ఈ శ్లోకంలో ప్రధానంగా 2 విషయాలు చెప్పబడ్డాయి. ఒకటి సాధన దశ, రెండవది సాధ్యస్థితి. ఇంద్రియాలన్నిటిని సంయమనం చేయాలి అన్నది సాధన, మత్పరుడై ఉండాలి అంటే సాధ్యస్థితి. సాధన విషయంలో కూడా నిషేధాన్ని నిర్దేశించాడు భగవానుడు. నిషేధం అంటే ఇంద్రియాలను విషయాల నుండి దూరం చేయడము, ఇది నిషేధం. సాధ్యం విషయంలో విధిని నిర్ణయించాడు. విధి అంటే చేయవలసింది, అంటే ఇక్కడ పరమాత్మను చేరడం. ఇవే విధి నిషేధాలు అంటారు. ఇంగ్లీషులో డూస్ అండ్ డోంట్స్ అంటారు కదా వీటిని. రమణ మహర్షి అంటారు, దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్తదర్శనం తత్వదర్శనం అంటాడు. అంటే దృశ్య పదార్థాల నుండి వారింపబడినటువంటి చిత్తము, అంటే ఇంద్రియ విషయముల నుండి వారింపబడిన చిత్తము, ఆత్మదర్శనం చేయడమే సత్యదర్శనము అని చెప్తాడు భగవాన్ రమణ మహర్షి. ఉపదేశ సారంలో చెప్తాడు ఈ మాట. పార్థ, ఇంద్రియాలను నిగ్రహిస్తే మనస్సు కోరలు తీసిన పాము కదా. మరి మనస్సు వట్టి చింతన చేస్తే, అంటే వట్టి విషయ చింతన చేస్తే నష్టం ఏంటి? ఇంద్రియాలు మనస్సును అనుసరిస్తే కదా వచ్చే నష్టం అని నువ్వు అడుగుతావేమో. అయితే కేవలం ఇంద్రియాలను నిగ్రహించి విషయాలను ధ్యానం చేస్తే వారికి కలిగే అనర్థాలు చెప్తా విను అంటున్నాడు. వచ్చే 2 శ్లోకాల్లో 62వ శ్లోకం 63 శ్లోకాల్లో వీటి సంగతి చెప్తున్నాడు. 62వ శ్లోకం. ధ్యాయతే విషయాన్ పుంసః
సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామక్రోధోభిజాయతే. తర్వాత 63వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాన్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటున్నాడు భగవంతుడు. విషయమందున ధ్యానించు వారికి ఆసక్తి కలుగును. విషయమందున ధ్యానించు వారికి ఆసక్తి కలుగును. ఆ విషయమందున ఆసక్తి క్రమముగా కామముగను మారును. కామమందున క్రోధముద్భవించును. క్రోధమందున మోహముద్భవించును. మోహమందున అతని స్మృతి నశించును. స్మృతి వినాశమే అతని బుద్ధినాశము. బుద్ధినాశమే మనిషి సర్వనాశము. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గనే పులకరించనే మత భారతావనే. పులకరించనే మత భారతావనే. విషయమందున ధ్యానించు వారికి ఆసక్తి కలుగును. ఆ విషయమందున ఆసక్తి క్రమముగా కామముగను మారును. కామమందున క్రోధముద్భవించును. క్రోధమందున మోహముద్భవించును. మోహమందున అతని స్మృతి నశించును. స్మృతి వినాశమే అతని బుద్ధినాశము. బుద్ధినాశమే మనిషి సర్వనాశము. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గనే పులకరించనే మత భారతావనే. పులకరించనే మత భారతావనే. అర్జున, విషయాలను అదే పనిగా చింతిస్తుంటే వాటి యందు మనిషికి ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వల్ల కామం పుడుతుంది. కామం వల్ల క్రోమం జనిస్తుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి నశిస్తుంది. స్మృతి నశించడం వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశం వల్ల మనిషి నశించిపోతాడయ్యా అర్జున అని అంటున్నాడు భగవానుడు. ఈ 62, 63 శ్లోకాల్లో 8 విషయాలు చెప్పాడు భగవంతుడు. విషయ ధ్యానం 1, సంగత్వం 2, కామం 3, క్రోధం 4, సమ్మోహనం 5, స్మృతిభ్రంశం 6, బుద్ధినాశం 7, సర్వనాశం 8. ఈ 8 విషయాలు చెప్పాడు ఇందులోపట. మొట్టమొదటిది విషయ ధ్యానం. బాహ్యంలోని విషయాలు ఇంద్రియాల ద్వారా ఆంతర్యంలోకి అంటే మనస్సులోకి ప్రవేశిస్తవి. సంతలో ఎన్నో వస్తువులు ఉంటాయి. అవన్నీ మన సంచిలోకి రావాలని మనం అనుకోం. అలాగే ఈ ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉంటాయి. మనం అన్నిటిని మనం కోరుకోం. ఎందుకనో కొన్ని మనకు నచ్చుతాయి. నచ్చిన వాటిని ఇష్టపడతాం. ఏది మనకు నచ్చుతుందో దానిని మనస్సు ధ్యానిస్తుంది. దాన్నే విషయ ధ్యానం అంటారు. సద్గతికి ఈశ్వర ధ్యానం, దుర్గతికి విషయ ధ్యానం. బాహ్యంగా ఉండే విషయాలతో లేదా వ్యక్తులతో మానసికంగా ఏర్పడే సంబంధమే ఇక్కడ విషయ ధ్యానం. అది ప్రాప్తిస్తే బాగుండును అనేటువంటి ఆలోచన, తదేక చింతన విషయ ధ్యానం. ఇది మనిషి యొక్క నాశనానికి నాంది. అది మెల్లగా లోపలికి ప్రవేశిస్తుంది. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, గివ్ మీ రూమ్ టు సిట్ డౌన్
అండ్ ఐ కెన్ మేక్ ఎ రూమ్ టు లై డౌన్ అని. అంటే నాకు కూర్చుండుటకు మాత్రమే చోటిచ్చినా చాలు, పడుకోవడానికి చోటు నేను తయారు చేసుకోగలను అని. ఇది ధ్యాయతో విషయాన్ పుంసః. రెండవది సంఘబుద్ధి. విషయచింతన ప్రారంభమైనప్పుడే కాస్త జాగ్రత్త పడి ఆత్మ అనాత్మ వివేకంతో సంఘబుద్ధి ఏర్పడకుండా చూసుకోవాలి. అలా కాకపోతే విషయచింతన ఈ సంఘత్వాన్ని సృష్టిస్తుంది, సంఘబుద్ధిని సృష్టిస్తుంది. ఇక్కడే విషయాసక్తి మొదలవుతుంది. అంటే చింతించే విషయం, అంటే విషయం మీద ఆసక్తి మొదలవుతుంది. ఇదే విషయ సంగత్వం, ఇదే సంఘబుద్ధి. తర్వాత కామ వికారం. ఇది ఎట్లా ఉంటుందంటే, నేను ఆశించింది ఆశించతగిందే అనే భావంతో ప్రారంభమై ఎలాగైనా అది నాకు దక్కాలి అనే దృఢమైన కోరికగా మారుతుంది. ఇది కామ వికారం. ఆ కోరిక ఏదైనా కావచ్చు, ధనం కావచ్చు, వ్యక్తి కావచ్చు, గృహం కావచ్చు, కీర్తి కావచ్చు, కుక్క కావచ్చు, కోతి కావచ్చు, ఏదైనా కావచ్చు. మొదటి రెండు అంటే ధ్యానం, సంగత్వం, ఈ రెండు లేత దశలు. అప్పుడు వివేకం బలహీనంగా ఉంటుంది. కానీ ఈ మూడవదైన కామస్థాయి చాలా గాఢంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కామస్థాయి లోపల వివేకానికి గ్రహణమే పడుతుంది. అంటే వివేక శూన్యుడు అవుతాడు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా కామికి రుచింపదు. అంటే ఆ స్థితి అంత గాఢంగా ఉంటుంది. ఈ స్థాయిలో వస్తే మళ్ళీ వెనుకకు పోవడం కష్టం. ఈ స్థాయిలో రాకుండానే సాధకులు జాగ్రత్త పడాలి. ఈ స్థాయికి వచ్చిన తర్వాత నిరోధించేటువంటి వాళ్ళు చాలా అరుదు. ఋషభుని కుమారుడు భరతుడు అజనాభము అనేటువంటి దేశాన్ని పాలించినటువంటి రాజు. అతను ఎన్నో యజ్ఞాలు చేశాడు. ప్రజలను పరమ వాత్సల్యంతో ప్రేమించాడు, పాలించాడు. మహాభక్తుడు అతడు. ఆయన వల్లనే మన దేశానికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చింది. అతడు కఠోర తపస్సు సాగించాలని పులహాశ్రమం చేరాడు. అంటే భోగాలు అనుభవించవలసినటువంటి వయస్సులో సర్వం త్యజించి రాజ్యాన్ని బిడ్డలకు అప్పగించి సన్యసించాడు భరతుడు. ఒకనాడు నదీ తీరంలో ధ్యానంలో ఉన్నాడు. ఏదో సంధ్యావందనం చేసుకుంటున్నాడు భరతుడు. అక్కడికి ఒక గర్భిణి అయినటువంటి లేడీ వచ్చింది. ఈలోగా ఆ వనంలో సింహం ఒకటి గట్టిగా గర్జించింది. ఈ భీతి చెందినటువంటి జింక ఈ లేడీ ఆ భయంతో నదిని దాటేందుకు ప్రయత్నించి ఎగిరి దుమికింది. దుమికి పిల్లను ప్రసవించి పాపం తల్లి జింక మరణించింది. ఆ భయంతో, ఆ సౌండ్తోని భయపడి పాపం ఈ జింక పిల్లను ప్రసవించి తల్లి చనిపోయింది. భరతుడు చెలించిపోయినాడు ఈ దృశ్యాన్ని చూసి, ఈ సన్నివేశాన్ని చూసి. ఈ తల్లిని పోగొట్టుకున్నటువంటి జింక పిల్లను ఆశ్రమానికి తెచ్చుకున్నాడు పాపం. ఆ జింక పిల్లను పెంచుతూ దాని మీద ఎనలేని ప్రేమ కనపరిచాడు. ఈ సంఘంతో ఈ జపధ్యానాదులో కూడా దూరమైనాడు. హృదయంలో మొత్తం జింక పిల్లే నిండిపోయింది. దాని ధ్యాసలోనే బ్రతుకు గడిచింది. మరణ సమయంలో కూడా భరతుని మనస్సులో జింక పిల్లే నిండిపోయింది. దాని ఫలితం మరణించినటువంటి భరతుడు మరు జన్మలో జింక పిల్లగా పుట్టవలసి వచ్చింది. ఆ తర్వాత భరతుడు తరించడానికి 2 జన్మలు ఎత్తవలసి వచ్చింది భరతునికి. అంటే ఈ కామము అనేటువంటి యొక్క ఎఫెక్ట్ చాలా బలీయంగా ఉంటుంది, చాలా గాఢంగా ఉంటుంది. తర్వాత క్రోధం. కామం విఫలమైతే క్రోధం కలుగుతుంది. క్రోధానికి కామమే కారణం. కామం నుండే క్రోధం ఉద్భవిస్తుంది.
ఈ దశలో సాధకుడికి నిగ్రహం చాలా కష్టం. క్రోధం మనస్సును కృంగదీస్తుంది, వివేకాన్ని హరింపజేస్తుంది. క్రోధి ఏదైనా చేస్తాడు. మనం వింటుంటాం, కోపం వస్తే నేను మనిషిని కాదు అని, వాడు పశువు అవుతాడు. ఇక్కడ ఇంకో విషయం సమన్వయం చేసుకోవాలి. క్రోధంతో పాటు లోభాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ లోభాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కామం సఫలం కానప్పుడు క్రోధం వస్తుంది, ఓకే. ఒకవేళ కామం సఫలమైతే లోభం వస్తుంది. అంటే వచ్చింది పోతదేమో అనేటువంటి భావన లోభం. అది రాలేదు, ఇది రాలేదు అని కామం ఒత్తుకుంటుంటే అది పోతదో ఇది పోతదో అని లోభం గగ్గోలు పెడుతుంది. రెండు మనస్సును గగ్గోలు పెట్టేవే. తర్వాత 5వది మోహజాలం. క్రోధం వల్ల మనస్సులో సమ్మోహనం ఏర్పడుతుంది. అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు అనే వివేకం పూర్తిగా నశించిపోతుంది. అలా నశించిపోవడమే మోహం, సమ్మోహనం. అంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు అయోమయ స్థితి ఈ మోహంలో ఉంటుంది. అందులో చిక్కినటువంటి వాడు బయటపడడు. అందుకే దానిని మోహజాలము అంటారు. జాలము అంటే వల. ఈ మోహ ప్రభావం చేత వ్యక్తి జ్ఞాపక శక్తి కోల్పోతాడు. దాన్నే స్మృతి భ్రంశము అంటారు. దాన్ని స్మృతి భ్రంశం అంటారు. మోహం వల్ల ఈ కార్యాకార్య వివేకం పూర్తిగా లోపిస్తుంది. ఇది 6వది స్మృతి భ్రంశం. అంటే జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి దాన్ని మరిచిపోవడం, మరిచిపోవలసినటువంటి దాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం జరుగుతుంది. అంటే స్మృతి లేనప్పుడు బుద్ధి ఉండదు. తర్వాత బుద్ధి నాశం. స్మృతి ఎప్పుడైతే పోయిందో, అంటే ఏది జ్ఞాపకం ఉండదో అంతా మరపే. దానివల్ల బుద్ధి నశిస్తుంది. ఏది కార్యము ఏది అకార్యము అనేటువంటి వివేక బుద్ధి లోపించిపోతుంది. అది బుద్ధినాశం. బుద్ధినాశం అంటే బుద్ధి లేకుండా పోవడం కాదు, యోగ్యమైన బుద్ధి లేకుండా పోవడం. ఇలా బుద్ధి లేకుండా పోవడం వల్ల మనిషికి పశువుకు తేడా ఉండదు. తేడా పోయింది కనుక మనిషి నశించిపోతాడు. అంటే పురుషార్థ ప్రాప్తికి యోగ్యత కోల్పోతాడు. చివరిది సర్వనాశం. ఇంకేముంది, అంతా అయిపోయింది. సమస్తం అనర్థాలకు విషయ ధ్యానమే మూలము అని తేలిపోయింది. విషయ చింతనే మూలము అని తేలిపోయింది. ఈ 2 శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే, విషయ ధ్యానంతో మనిషికి విషయాశక్తి కలుగుతుంది. ఆసక్తి వల్ల కామం పుడుతుంది. కామం వల్ల క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి నశిస్తుంది. స్మృతి నశిస్తే బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశిస్తే మనిషి సర్వనాశనమవుతాడు అని చెప్తున్నాడు భగవంతుడు. ప్రభు గోవర్ధన గిరిధారి, ప్రభు గోవర్ధన గిరిధారి, మురవినవా కనవా ఒకసారి, మురవినవా కనవా ఒకసారి, నీవే దిక్కు మురారి, ప్రభు గోవర్ధన గిరిధారి, ప్రభు గోవర్ధన గిరిధారి. తల్లివి నీవే, తండ్రివి నీవే, ఇహ పరములు నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, ఇహ పరములు నీవే. సకల చరాచర మూలము నీవే, సర్వము నీవేలే. స్మరణము చేసే భక్తుల బ్రోచే, స్మరణము చేసే భక్తుల బ్రోచే, భారము నీదేలే. ప్రభు గోవర్ధన గిరిధారి, ప్రభు గోవర్ధన గిరిధారి.
భయమును బాపి అభయమును సంగే దైవము నీవే కదా. భయమును బాపి అభయమును సంగే దైవము నీవే కదా. భవసాగరమున ఒడ్డుకు చేర్చి నావము నీవే కదా. తాపత్రయముల బాధలు బాపే నామము నీదే కదా. ప్రభు గోవర్ధన గిరిధర